హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ కుకింగ్ అండ్ క్రాఫ్టింగ్. ఈరోజు నేను మీకు ఒక ప్రోడక్ట్ చూపించాలనుకుంటున్నాను. అది అన్బాక్సింగ్ చేసి నేను ప్రోడక్ట్ డెమో కూడా చూపిస్తాను. ఇది ఎంత యూస్ఫుల్ అనేది మీకు ఈ కంప్లీట్ వీడియో చూస్తే తెలుస్తుంది. ఇది వచ్చేసి ఇన్స్టా హాట్ ఫ్లేమ్లెస్ ఫుడ్ హీటర్. ఇది ప్యాకింగ్ ఇలాగ వస్తుంది. దీనిలో ఓపెన్ చేస్తే ఫుడ్ హీటర్స్ ఇవి 5 ప్యాక్ ఇస్తాడు. దాంతోపాటు ఇవి జిప్ లాక్ బ్యాగ్స్, ఇవి మైక్రోవేవ్ సేఫ్. దీనిలో ఫుడ్ పెట్టుకొని మీరు మామూలుగా మైక్రోవేవ్లో కూడా హీట్ చేసుకోవచ్చు, ఏమవ్వవు. ఇంకా దాంతోపాటు మీకు స్పూన్స్, ప్లేట్స్ కూడా ఇచ్చారు. ఇది జనరల్గా మీరు ఎక్కడికైనా ట్రావెల్ చేస్తున్నప్పుడు ఫుడ్ ఎక్కడ ఉండదు అనుకున్నప్పుడు ఇది తీసుకెళ్తే చాలా యూస్ఫుల్. ఇది ఈ ఇన్స్టా హాట్ బాక్స్లో ఇవి కూడా 5 ఇచ్చాడు మొత్తము. అవి కూడా కవర్సే, కాకపోతే మెయిన్ అది దానిలో నుండే హీట్ అనేది వస్తుంది మనకు. ఇవి దాని మీద మొత్తము ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు ఎలా చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి. మనము పైన ఈ కవర్ పైన కట్ చేసేసుకొని ఫుడ్ అనేది లోపల పెట్టేసుకొని వదిలేస్తే సరిపోతుంది. అదే కుక్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఇక నేను ఇన్స్టెంట్ పోహా తీసుకున్నాను. మామూలుగా ఇన్స్టెంట్ పోహా ఇంట్లో చేసుకుంటాం కదా, ఆ ప్యాక్ తీసుకొని అది ఫస్ట్ జిప్ లాక్ ఇచ్చాడు కదా, దానిలో వేసుకోవాలి మొత్తము. ఇప్పుడు దీనిలో వాటర్ పోసుకోవాలి. జనరల్గా ప్యాక్ మీద ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి కదా, ఎన్ని వాటర్ పోసుకోవాలని. అన్ని పోసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఎయిర్ అనేది ఏమీ లేకుండా లోపల మొత్తం తీసేసి జిప్ లాక్ చేసేసుకోవాలి. ఇది మళ్ళీ ఫోల్డ్ చేస్తాం కాబట్టి ఎయిర్ ఉంటే ఫోల్డ్ అవ్వదు కదా, అందుకని ఎయిర్ అంతా తీసేసేయాలి. ఇప్పుడు ఈ ఇన్స్టా హాట్ కవర్స్ ఉన్నాయి కదా, అవి పైన కట్ చేసేసుకొని ఓపెన్ చేసి ఈ జిప్ లాక్, మనం పోహా పెట్టుకున్న జిప్ లాక్ని లోపల పెట్టుకొని దీనిలో కింద వాటర్ అని కనిపిస్తుంది కదా, అక్కడ లెవెల్ అంతవరకు వాటర్ పోసుకోవాలి. ఆ లైన్ వరకు పోసుకోవాలి. ఇప్పుడు ఇది ఫోల్డ్ చేసి దానికి ఒక స్టిక్కర్ ఇచ్చాడు. నేను బై మిస్టేక్ అది తీసేసాను. అది పెట్టేసేసుకోవాలి. పెట్టుకొని వదిలేస్తే సరిపోతుంది. ఆ వాటర్ అయిపోయేదాకా ఉంచేస్తే మీకు లోపల పోహా అనేది ప్రిపేర్ అయిపోతుంది. సేమ్ ఇలాగే మ్యాగీ చేసుకోవచ్చు, ఇన్స్టెంట్వి ఇవన్నీ చేసుకోవచ్చు. కాఫీ, టీ ఇవి కూడా చేసుకోవచ్చు. మీకు మ్యాగీ రెసిపీ కావాలంటే నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అది కూడా ఒకసారి చూడండి. ఇప్పుడు వాటర్ అయిపోయాయి కదా, ఇప్పుడు ఇది ఓపెన్ చేసేసి చూద్దాము. కొద్దిగా వేడిగా ఉంటుంది, జాగ్రత్తగా తీయాలి. చూస్తున్నారు కదా, ఆ జిప్ లాక్లో ఉన్న వాటర్ మొత్తం అయిపోయి బాగా కుక్ అయిపోయింది పోహా. ఇప్పుడు అది ఓపెన్ చేసి ప్లేట్లో వేసేసుకుందాము. మనమేమి గిన్నె కానీ ఏది స్టవ్ కానీ ఏమీ యూస్ చేయకుండా జస్ట్ 2 మినిట్స్లో ప్రిపేర్ అయిపోతుంది. చూస్తున్నారు కదా, బాగా కుక్ అయిపోయింది. నార్మల్గా మనం చేసుకున్నట్టే ఉంది. సేమ్ ఇలాగే మ్యాగీ కూడా చేసుకోవచ్చు. మీకు నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.